నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రీనా. ప్రపంచాన్ని నైతికత పేరుతో శాసించాలి అనుకునే అమెరికా తనకు అవసరమైతే ఆ నైతికతను తాకట్టు పెట్టేందుకు వెనుకాడదు. ఒకవైపు ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నట్లు మాటలు, మరోవైపు అదే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం. ఇదే అమెరికా అసలైన ముఖ చిత్రం. పాకిస్తాన్ ప్రేరిత తీవ్రవాదంపై మాట్లాడేటప్పుడు అమెరికా వైఖరి స్పష్టతతో ఇవ్వదు. నందిని పందంటుంది, పందిని నందంటుంది. ఇదే ఆది నుంచి అమెరికా తీరు. ప్రతి విషయంలోనూ క్లారిటీతో వ్యవహరించాల్సిన అగ్రదేశం ఆ పని మాత్రం చేయదు. దేంట్లోనైనా నాకేంటి అంటుంది. అవసరాలు, సమస్యలు, సంక్షోభాలు ఇవన్నీ కూడా ఏ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఏమవుతోంది అన్న ఆందోళన అమెరికాకు వెంటాడుతోంది. ఓవైపు ప్రపంచ దేశాలపై సుంకం మోత మోగిస్తూ నయానో భయానో లోబర్చుకుంటున్న అమెరికా రోజు రోజుకు సంక్షోభంలో కూరుకుపోతుంది. పాకిస్తాన్ మద్దతుతో జరిగిన పహల్గాం దాడి విషయంలోనూ అమెరికా దోబూచులాడింది. ఆ తర్వాత ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విషయంలోనూ ద్వంద్వ వైఖరి అవలంబించింది. అయితే ఇండియా అమెరికాను లైట్ తీసుకోవడంతో దెబ్బకు దిగొచ్చింది. పహల్గాం దాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ను అమెరికా ప్రభుత్వం విదేశీ ఉగ్రవాద సంస్థగా తాజాగా ప్రకటించింది. అమెరికా నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. ఇది ఉగ్రవాద వ్యతిరేక సహకారంలో మైలురాయిగా అభివర్ణించింది. టీఆర్ఎఫ్ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా నిషేధిత ఉగ్రవాద సంస్థకు ఫ్రాంక్సీ. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని బైసారన్ వద్ద జరిగిన పహల్గాం దాడికి ఈ గ్రూపే బాధ్యత వహించింది. ఈ దాడిలో ఒక నేపాలీ పౌరుడు సహా 25 మంది పర్యాటకులు మృతి చెందారు. మినీ స్విట్జర్లాండ్గా పిలిచే ప్రాంతాన్ని రక్తసిక్తం చేశారు పాక్ ముష్కరుడు. అయితే నాటి ఘటనను బాధ్యత వహించిన టీఆర్ఎఫ్ని అమెరికా విదేశాంగ శాఖ అణిచివేస్తామని పేర్కొంది. తాజాగా ప్రక్రియలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో కీలకంగా వ్యవహరించారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ టీఆర్ఎఫ్ ను స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ గా గుర్తించిన అమెరికాకు ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాద సంస్థలు, వాటి ఫ్రాక్సీలను అంతర్జాతీయంగా జవాబుదారులుగా నిలిపేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరి అమెరికా నిర్ణయంతో పహల్గాం దాడికి న్యాయం జరుగుతుందని, జాతీయ భద్రతా ప్రయోజనాలను రక్షించబడతాయంది. తీవ్రవాదంపై భారత్ రాజీ పడబోదని ఇప్పటికే అనేకసార్లు కుండబద్దలు కొట్టింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎవరు కలిసి వచ్చినా రాకున్నా ఇండియా మాత్రం దశాబ్దాలుగా పోరాడుతూనే ఉంది. దక్షిణాసియాలో పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాద కార్యకలాపాలు భారతదేశ భద్రతకు ముప్పుగా మారాయి. మరి ఇటీవలి కాలంలో ఉగ్రవాద సంస్థలు ప్రత్యక్ష మార్గాన కాకుండా ప్రాక్సీ గ్రూపుల రూపంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా వ్యవహార శైలి ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. తొలుత పహల్గాం దాడిని ఖండించిన అమెరికా ఆ తర్వాత ఇండియా జరిగిన న్యాయపరమైన హక్కులను మాత్రం విభేదిస్తోంది. తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై సంయుక్తంగా దాడులు చేయాల్సి ఉండగా అందుకు అమెరికా అడ్డుపడుతోంది. మొన్నటి వరకు సన్నాయి నొక్కులు నొక్కిన అమెరికా ఇప్పుడు ఇండియా విషయంలో పట్టు విడుపులు ప్రదర్శిస్తోంది. మరి ఒకసారి ఇండియాకు అనుకూలంగా, మరోసారి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ డబుల్ గేమ్ ఆడుతోంది. సో దీని గురించే మనం విశ్లేషించడానికి ఎప్పట్లాగనే రామ్మోహన్ రావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. నమస్కారం. రైట్, ముందుగా మనం లోతుగా విశ్లేషించుకునే ముందు టీఆర్ఎఫ్ గురించి ఒకసారి క్లుప్తంగా మాట్లాడుకుందాం. అసలు ఈ టీఆర్ఎఫ్ అంటే ఏంటి? మనకి టెర్రరిస్ట్ ఏదైతే గ్రూప్ ఉందో టిఆర్ఎఫ్ ఏదైతే ఉందో, తయ్యబా అంటే లష్కరీ తయ్యబాకు ఒక రకంగా అనుబంధ సంస్థ. ఇది గురించి మాట్లాడుకోవాలంటే చాలా వరకు లష్కర్ తయ్యబా కానీ, జమాత్ ఇస్లామీ కానీ, లేకపోతే మనకు ఈ కొన్ని ఉన్నాయి కదా ఉగ్రవాద గ్రూపులు, పెద్దవన్నీ కూడా చాలా చిన్న చిన్న గ్రూపులుగా తయారు చేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళకు
బాగోగులు చూసుకుంటూ డైరెక్ట్ గా వీళ్ళు అందులో జైషే మహమ్మద్ కానీ తైబా అని రెండు కూడా చిన్న చిన్న గ్రూపులు ప్రోత్సహిస్తూ వాళ్ళని షెల్టర్ ఇస్తూ ముఖ్యంగా పిఓకేలో ప్రవేశపెట్టి అక్కడి నుంచి ఇండియాలో ప్రవేశపెట్టి అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి చూస్తున్నాం. కనుక అందులో భాగంగానే టీఆర్ఎఫ్ కూడా దానికి అనుబంధ సంస్థ. దీన్ని ఇలా ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థగా అత్యంత ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ అమెరికా రకంగా ప్రకటన విడుదల చేసింది. నేను అమెరికా ప్రకటనను అది మనకు అనుకూలంగా ఇచ్చినట్టు పొంగిపోవాల్సిన అవసరం లేదు, వ్యతిరేకిస్తే కుంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ మన మర్యాద కనుక ఆ ప్రకటనను స్వాగతిస్తూనే మరి గతంలో ఆ ప్రకటన స్వాగతించేలోగానే ట్రంప్ ఇంకొక వివాదాన్ని దారితీశారు. ఏమని, మొన్నటి ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో విమానాలు కూలిపోయినాయి, అవి పాకిస్తాన్ ఇండియా ఏం తెలుసుకుంటా 5 విమానాలు కూలిపోయినాయి, 4-5 విమానాలు కూలిపోయే సంగతి మనకు తెలిసింది. నేను యుద్ధాన్ని ఆపని మళ్ళీ ముందు పెట్టాడు ఆయన. ఆ యుద్ధ విమానాలు ఎవరికి కూలిపోయినాయి, పాకిస్తాన్ ఇండియా తేల్చకుండా చెప్పారు. దానికి నాకు మహాభారతంలోని మనకు కురుక్షేత్ర యుద్ధంలో ధర్మరాజు అన్న మాటలు గుర్తొస్తాయి. అంటే అశ్వత్థామ హతాహత నరో కుంజరో అని, అంటే నరుడు కుంజరో అనే దానికి చిన్నగా బలికి అబద్ధం అంటే ఇవాళ ట్రంప్ ఏమంటున్నాడంటే 5 విమానాలు కూలిపోయినా అంటున్నాడు. రేపు పొద్దున రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి మనకు. కనుక ఈ ప్రతిపక్షాలకు ఒక ఆయుధం ఇచ్చేశారు కదా, చూసినాం కదా. అంటే మొదటి నుంచి కూడా అమెరికన్ ఫస్ట్ అని, అమెరికా ఫస్ట్ అని నినాదంతో 2016 నుంచి 20 దాకా అదే పద్ధతిలో వ్యవహరించాడు. ఇప్పుడు 2024లో మొన్నటి జనవరి 20 నుంచి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ట్రంప్ కు నిలకట్టేది మనిషి. అంటే తాను ఒక రకంగా చెప్పాలంటే విశ్వసనీయత లేని మనిషి కూడా. అందుకని ప్రపంచవ్యాప్తంగా బదనాం అవుతున్నాడు, తన దేశంలో బదనాం అవుతున్నాడు. కానీ నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్టు ఏది పడితే అది మాట్లాడతాం. నిన్ననే అమెరికాకు జ్ఞానోదయం కలిగిందని నేను అనుకుంటున్నాను. పరిస్థితులను బట్టి, ఆయా సందర్భాలను బట్టి వాళ్ళు మాట మారుస్తుంటారు. ఒక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి మాట్లాడితే లాభం లేదు. ఇప్పటిదాకా వచ్చిన అధ్యక్షులందరూ కూడా వాళ్ళ ప్రయోజనాలు చూసుకొని అమెరికాకి ఏది లాభం అది మాట్లాడతారు, అమెరికాకి ఏది నష్టం దాని గురించి మాట్లాడాలి. చూస్తున్నాం కదా. అందుకని అమెరికా ఎప్పుడు కూడా తన స్వార్థం తను చూసుకునేది నమ్మకదగ్గ మిత్రుడు ఎన్నడూ కాదు. ఇంకా నెహ్రూ నుంచి మోడీ వరకు, ఇప్పుడు 12 మంది ప్రధానమంత్రులు మారినా కూడా నెహ్రూ నుంచి మోడీ వరకు ఒక్కరు కూడా అమెరికా నమ్ముకొని మనం ఎప్పుడు లేం. ఇప్పటికి కూడా రష్యా మనకు నమ్మదగ్గ మిత్రుడు, చైనా శత్రువే. ఏ రకంగా చూసినాం, శత్రువుతో దూరంగా ఉంటాం, దుష్టో దూరవర్జితో అని. కానీ అమెరికా నమ్మి మోసపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. గతంలో వాజ్పేయి గారు నమ్మి మోసపోయారు. ఇప్పుడు మోడీ గారు కూడా నాకు అత్యంత ఆప్తమైన మిత్రుడు ట్రంప్ అని అంటున్నాడు. 2016 నుంచి 20 దాకా మోడీ గారు ప్రధానమంత్రి, 2020 నుంచి మళ్ళీ మోడీ గారు మన ప్రధానమంత్రి. అక్కడ 2 సార్లు కూడా, ఇప్పుడు కూడా ట్రంపే అక్కడ అధ్యక్షుడు. అప్పుడు 4 ఏళ్ళు, ఇప్పుడు మళ్ళీ 6 నెలలు అయింది ఆయన ఎన్నికై. కనుక ఆయన ప్రకటనలు పొంగిపోవాల్సిన అవసరం లేదు అంటున్నాం. కానీ ఒక రకంగా మనం హర్షం వ్యక్తం చేయకపోతే, మంచి మాట్లాడినప్పుడు కూడా హర్షం వ్యక్తం చేయకపోతే కష్టం కదా అనే దాని మీదనే మనం ఇవాళ హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ రేపు మన పరీక్ష పెట్టిండు కదా ఇదే మోడీ ప్రభుత్వానికి, రేపు ఆ విమానాలు మనవా వాళ్ళవా, ఎవరికి కూలిపోనాయి అని చెప్పి ఇవాళ రేపటి ప్రతిపక్షాలు గయ్యానికి కాల్దవుతున్నాయి. ఇవన్నీ చూస్తే ఏంటంటే ట్రంప్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. అంత వెట్టివాడు ఏం కాదు, అంత పిచ్చివాడు అంతకంటే కాదు. కానీ ఏం చేస్తున్నారు, తన అవసరాల రీత్యా ఇప్పుడు పాకిస్తాన్ కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు ఆయన ప్రకటనను స్వాగతించలేదు. అదే కనుక మొన్నటి దాకా ఆయన ప్రకటనను స్వాగతించింది. పాకిస్తాన్ కి అనుకూలంగా మాట్లాడినప్పుడు వాళ్ళు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి నుంచి బిలావర్ భుట్టో నుంచి మొదలు పెడితే స్వాగతించారు కదా. అందుకని 2 దేశాల మధ్య కయ్యాన్ని పెంచడానికి, 2 అణుశక్తి ఉన్న దేశాలే అనుకుంటూనే రెండింటిని గాడిదన గుర్రాన్ని సమానంగా భావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే నాకేం సంతోషం ఏం లేదు. ఇవాళ తీవ్రవాద సంస్థ అని ఆయన ముద్ర వేస్తే ప్రపంచం అంతా అంగీకరించాలని ఏం లేదు, ఆయన ముద్ర వేయకపోతే అంగీకరించకపోవడం అంటూ లేదు. మొత్తం మీద వాస్తవం ఏంటంటే ఇవాళ అత్యంత వాళ్ళు వెతుకుతున్న తీవ్రవాది ఎక్కడున్నారు, పీఓకే ఉన్నాడు కదా. మనం చూస్తున్నాం గిల్గిట్ పాకిస్తాన్ లో ఉన్నాడని తేలిపోయింది కదా. మన భారతీయ దళాలు కదా, అమెరికా దళాలు చెప్పినాయి, అమెరికా సంస్థ ఇంటెలిజెన్స్ సంస్థలే తేల్చినాయి కదా మా దేశంలో టెర్రరిస్టులు లేరు అని పాకిస్తాన్ మనం ప్రకటించింది. కాకపోతే వాళ్ళ దేశంలో లేరంటే ఏమన్నట్టు, వాళ్ళ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నట్లు లెక్కనే కదా. అదే జరుగుతున్నది. ఇవాళ అమెరికా అధ్యక్షుడి చేష్టలకు మనం బాగా పొంగిపోయి అయ్యో మావాడు అనుకోవడానికి వీల్లేదు. ఆయన మొన్నటి మనం చూశాం కదా రీనా గారు, మనకు మన పాకిస్తాన్ ప్రధానమంత్రిని రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిని కానీ లెక్కలోకి తీసుకోకుండా అక్కడ సైన్యాధ్యక్షుడిని పిలిచి విధించిండు కదా ఆయన. అసలు సైన్యాధ్యక్షుడికి ఏం సంబంధం ఒక దేశం అధ్యక్షుడు కలవడానికి? అంటే స్పష్టంగా రహస్య ఒప్పందాలు కుదిరినాయి.
దానికి వేరే కారణం ఉండొచ్చు. మన భారతదేశం మీద దాడి కాకపోవచ్చు, కానీ ఇరాన్ మీద దాడి చేయడానికి వ్యూహాత్మకంగా పాకిస్తాన్ స్థావరాలను వాడుకోవడానికి వీలుగా ఆ పని చేయొచ్చు. కానీ మన పాకిస్తాన్ మన పక్కనే ఉన్న పాకిస్తాన్ అమెరికా స్థావరాలు, విమాన స్థావరాలు, వాళ్ళు పాకిస్తాన్ స్థావరాల్లో వాళ్ళు అమెరికా సైన్యం కానీ అమెరికా సంబంధించిన విమానాలు కానీ ఉన్నాయంటే రేపు మనకు కూడా నష్టమే కదా. అంటే పాకిస్తాన్ ఒక రకంగా చెప్పండి యుద్ధ తంత్రంలో భాగంగా ఒక షెల్టర్ గా భావిస్తున్న అమెరికా ఒకసారి అమెరికా పొగుడుతుంది పాకిస్తాన్, ఒకసారి తిడుతుంది. అంటే ఇప్పుడు నేను తీవ్రవాద సంస్థలు అన్నాను కానీ మిమ్మల్ని అనలేదు అనే మాట కూడా రేపు ట్రంప్ అనొచ్చు. కనుక ఈ పరిణామాలు చూసుకుంటే మనకు ట్రంప్ ప్రకటనకు మనం స్వాగతించాల్సిన అవసరం ఉన్నా కూడా పొంగిపోవాల్సిన అవసరం లేదని. రైట్, కరెక్ట్. అది కూడా సామాన్య ప్రజలు కూడా అదే అంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను, ఆయన వైఖరి, ద్వంద్వ వైఖరిని ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు, అంటూనే ఉన్నారు. అంటే ఇక్కడ ఈలోపు ఏం జరిగింది? ఇప్పటి వరకు ఫ్రెండ్లీ నేచర్గా, పాకిస్తాన్తో ఫ్రెండ్లీ నేచర్గా ఉన్న ట్రంప్ అండ్ అమెరికా ప్రభుత్వం ఇప్పటికిప్పుడు దీన్ని వ్యతిరేకించడం వెనుక ఉన్న కారణాలు ఏవై ఉండొచ్చు అంటారు లోతుగా? ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతున్నారు రేనా గారు, అంత ముందు జో బైడెన్ సరిగ్గా సంవత్సరం క్రితమే, ఇప్పటి సంవత్సరం క్రితమే జో బైడెన్ ఏమన్నారంటే ప్రపంచంలో అత్యంత తీవ్రవాదమైన చర్యలకు ప్రోత్సహించే దేశం పాకిస్తాన్ అన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ చాలా ధీటుగా జవాబు ఇచ్చింది. అవును కదా, కరెక్టే, మీరు చెప్పింది నిజమే, మీకోసం మేము టెర్రరిస్ట్ గా మారినామన్నా. చూడండి, అప్పటి పాకిస్తాన్ ప్రధాని కానీ వాళ్ళు షహబాజ్ షరీఫ్ ఉన్నప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే అసలు పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా మార్చింది ఎవరు? మీరు కదా. ఆఫ్ఘనిస్తాన్ లో స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఆఫ్ఘనిస్తాన్ పాలిస్తా అని మనకు తాలిబాన్ ఉగ్రవాదులు నిర్మూలిస్తా అని చెప్పి మీరు 30 ఏళ్ళు తిష్ట వేశారు, 3 దశాబ్దాలు తిష్ట వేశారు. దానికోసమే కదా మీకు రక్షణ ఇవ్వడానికి, మీకు లేకపోతే ఇక్కడి నుంచి ఆయుధాలు సరఫరా చేయడానికి, ఇక్కడి నుంచి విమానాశ్రయాలు వాడుకోవడానికి మీకు మేము ఉపయోగపడ్డాం కదా. అవును నిజమే, ఉగ్రవాద దేశంగా మీరు అంటున్నారు కదా, దానికి మాకు ఉగ్రవాదం నేర్పింది మీరు అని స్పష్టంగా పాకిస్తాన్ అధ్యక్షుడు పేర్కొన్నారు. చూస్తుంది కదా, అంటే వాళ్ళని గెలిపితే ఏమైంది చూసింది. ఇదే మన జో బైడెన్, ఇది ట్రంప్ గా జో బైడెన్ హయాంలో జరిగింది. కానీ ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే తీవ్రవాద దేశం కాదని ప్రకటించుకుంటూనే తీవ్రవాదులకు ప్రోత్సహిస్తున్నారు. పాకిస్తాన్ ఒక యంత్రాంగాన్ని చూస్తే పేరుకు ప్రజాస్వామ్యమే కానీ పాకిస్తాన్ లో ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వారు వాళ్ళకి ఏం విలువలేదు. వాళ్ళు ఎవరి చేతిలో ఉన్నారు అంటే సైన్యం చేతిలో ఉన్నారు. సైన్యం తిరగబడితే మంచివాడు స్పోర్ట్స్ మెన్ గా వచ్చిన మనకు ఇమ్రాన్ ఖాన్ ను బయటకు నెట్టేశారు కదా, చూశాం కదా. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికి కూడా భారతీయ విదేశాంగ విధానం మంచిది, మనం నాశనం చేసుకున్నామని పదవి వెనక మాట్లాడుతున్నారు. కానీ అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ వచ్చిన కొత్తలో రకంగా భారతదేశం స్నేహం చేద్దామని చూసిండు, భారతదేశం మంచిగా ఉందామని చూసిండు. అటువంటి పాలకులు అవసరం లేదు సైన్యానికి. కనుక పాకిస్తాన్ పాలకులేమో సైన్యం చేతిలో ఉంటారు. సైన్యం ఎవరి చేతిలో ఉందంటే డైరెక్ట్ గా ఇటువంటి మన లష్కర్ ఈ తోబా లేకుంటే జైషే మహమ్మద్ ఇట్లాంటి ఉగ్రవాద సంస్థలు, వాటికి అనుమతి సంస్థల చేతిలో సైన్యం ఉంది. కనుక ఇప్పుడు ఏం చేస్తాడు, సైన్యంతో ఎందుకు పెట్టారంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల ప్రభుత్వాలతో చేసుకుంటే మహా పెద్దగా ఉండదు. అటుపక్క తీవ్రవాదంతో సంబంధాలు కలిగిన ఈ సైన్యాధ్యక్షుడిని పిలిస్తే, మునీర్ లాంటి వాడికి పిలిచి డిన్నర్ ఇస్తే మొత్తం మనకు వ్యవస్థ చేతిలోకి వస్తుందని చెప్పి అమెరికా వ్యూహాత్మకంగానే ఆ మధ్యన ఇది పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు, సర్వసైన్యాధ్యక్షుడు మునీర్ ను పిలిచి విందిచ్చింది. అది పెద్ద అందరికి తెలిసిందే. అప్పుడు విందిచ్చిన తర్వాత పాకిస్తాన్ గురించి ఏం మాట్లాడిండు, మన ఇండియా గురించి ఏం మాట్లాడి చూసినాం కదమ్మా. అందుకని ఇవన్నీ చూస్తే ఏంటంటే మొత్తమే ట్రంప్ ముడ్డి లేని కడుముంత అంటారు, అంటే దొరుకుతుంటది. చిన్నప్పుడు మన పాత ఇళ్లలో ఉండేది, అంటే అది దానికి బేస్ ఉండకపోతే బేస్లెస్ అన్నాడు, అది ఎటు పడితే అటు దొరుకుతుంటది. బరువు పెట్టి ఉంటే మాత్రం ఉంటది, ఇసుకలో పెట్టాలి లేకుంటే మట్టిలో పెట్టాలి, ఇది అంతే. అవును, క్లియర్ కట్ గా ఆయన వైఖరి, ఆయన చెప్పే మాటలు అందరికీ తెలుస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు అధికారికంగా మేము పహల్గామ్ ఉగ్రదాడికి మేమే కారణం అని ఒప్పుకున్న తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగానే మీరు అన్నట్టు ఆ వ్యాఖ్యలు సరి సమానంగా సరిపోతాయని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ టెర్రర్ పై చావు దెబ్బ ఇప్పుడు వేసిన అమెరికా ఏదైతే వ్యవహరిస్తున్న తీరు, పాక్కి టెర్రర్కి చావు దెబ్బ కొట్టినట్టేనా? వాళ్ళకి జరిగే నష్టం ఏముంటుందంటారు? ఇప్పుడు అత్యంత ప్రపంచంలో అత్యంత తీవ్రవాదంతో నష్టపోయిన దేశం పాకిస్తాన్. అమెరికా మనం కాదు, మనం ఆ రకంగా ఎప్పటి నుంచి పాకిస్తాన్ పక్కనే ఉంది కనుక పక్కలో వెళ్ళడానికి 1947 నుంచి మనం అనుభవిస్తున్నాం. దానికి ఒత్తాసు పలుకుతున్న, దాన్ని మద్దతు ఇస్తున్న చైనాతో కూడా యుద్ధం ఒకసారి చేసాం, 4 సార్లు పాకిస్తాన్ తో చేసినాం. అంటే 1947-48 లో జరిగిన యుద్ధం అయితే 4 సార్లు యుద్ధమే చేసినాం కదా మన పాకిస్తాన్ తోని. సమస్య ఎక్కడ ఉందంటే ట్విన్ టవర్స్ కూల్చింది ఎవరు కదా, వాళ్ళకి మూతం ఇచ్చింది ఎవరు? పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఉన్నారని తెలిసే పాకిస్తాన్ లో ఉన్న దాక్కున్న ఉగ్రవాదిని కాల్చి చంపింది అమెరికా కదా. మరి పాకిస్తాన్ లో ఉగ్రవాదులు లేరంటే ఎట్లా అమ్ముతుందా? అందుకని అమెరికానే ఎక్కువ నష్టపోయిన దేశం. కానీ వ్యూహాత్మకంగా రీనా గారు ఇప్పుడు జరుగుతుంది చెప్తాను. అమెరికా అధ్యక్షుడు చాలా కష్టాలు ఉన్నారు.
ఒకటి స్కాండల్లో ఇప్పుడు అన్ని పత్రాలు బయట పెట్టుకొని 25 ఏళ్ల కింద ఓ రకంగా చెప్పిన సెక్స్ స్కాండల్ మొన్న ఎలాన్ మస్క్ తోని విభేదం వచ్చిన తర్వాత తమ నిలవలు తప్పిన తమ మిత్రులు శత్రువుల ఊరు గదరాసు మధ్య సుభతి సత్కారుడు ఎన్నడూ చెప్పిండు. ఎలాన్ మస్క్ జీఓటీ అందుకే మన గవర్నమెంట్ సలహాదారుగా ఉండి గవర్నమెంట్ నడిపించే దానిలో ఇట్లా పొదుపు పాటించాలి అని చెప్పిన వాడు దూరం అయిన తర్వాత అదే ఎలాన్ మస్క్ ఏమన్నాడు, ఫలానా సెక్స్ స్కాండల్లో నువ్వు ఉన్నావు కదా, ఆనాడు నీ మిత్రుడు చచ్చిపోయింది, మా జైల్లో చనిపోయింది ఆయన. 25 ఏళ్ల కింద ఫోటోలు బయట పెట్టిండు ఆయన. ఫోటోలు బయట పెడితే నిన్న మన వాల్ స్ట్రీట్ జర్నల్ నిన్న ఏదైతే అమెరికాలో ఉన్న పత్రిక దాన్ని పెద్ద ఎత్తున పరిశీలిస్తే ఇప్పుడు పరువు నష్టం దావా వేసింది దాని మీద, ఆ పత్రిక మీద చేసుకుంటూనే ఆనాడు సంఘటనలు గుర్తు చేసుకుంటూ అవును ఆయన మన మిత్రుడే, కలిసే ఉన్నాం, కానీ ఇవన్నీ చేయలేదంటున్నాను. కానీ ఆయన రాసిన ఉత్తరంలో ముఖ్యంగా ఎవరైతే సెక్స్ స్కాండల్ నడిపిన వాడు ఉన్నాడో ఆయనకు ట్రంప్ ఒక ఉత్తరం రాసిండు. ఉత్తరం కూడా కనవుతుంది. ఆ గ్రీటింగ్స్ లో ఒక అందమైన ఆడపిల్ల బొమ్మను నగ్నంగా వేసి పంపి ఆయనతో మాట్లాడిన వ్యాఖ్యలేంది, నాకు బాలికలు యువతులు అంటే ఇష్టం, ఆయనకు నాకు పోలిక ఉన్నది, మేమిద్దరం అట్లా ఇష్టపడతామని చెప్పి ఆ మాట చెప్పడానికి కూడా నాకు పరువు మంచిగా అనిపిస్తలేదు, కానీ చెప్పక తప్పదు. ఆ మాటలు రాసిండు ఆయన. ఆ దాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది కదా, ప్రచురిస్తే వాళ్ళ మీద దావా చేస్తా అంటున్నాడు. ఇప్పుడు అన్నది నిజమా కాదా? అందుకని ఇప్పుడు ఆయన ఇంటా బయట సవాళ్ళు ఎదుర్కొంటున్నారు ట్రంప్. ఎట్లా అంటే ఒక మాట ఇంటా ఏంటంటే మొన్న ఆయన ఎన్నికైనాక 2 ఉద్యమాలు జరిగినాయి పెద్ద ఎత్తున. వి మిస్ జో బైడెన్ అని యువత మొత్తం రోడ్ల మీదకి వచ్చింది. రెండోది ఏం చేసింది, మీరు 5 లక్షల మంది ప్రజలు తిరగబడి మీ విధానాలు మంచివి కాదు, ద గ్రేట్ బ్యూటిఫుల్ బిల్ అనేది ఉంది కదా, అది నష్టం అవుతుంది, అమెరికన్లకు కూడా నష్టం అవుతుంది అని చెప్పి ఉద్యమాలు చేస్తుంటే ఇంటనేమో ఉద్యమాలు జరుగుతున్నాయి, బయటనేమో సుంకాల పోరు మీద మొత్తం ప్రపంచం అంతా చెలిపేస్తున్నాడు. ఇటు ఎడాపెడా అంటారు కదా, ట్రంప్ ఎడాపెడ అని ఈ మధ్యన ఒక వ్యాసం రాశాను. ఎడాపెడ అటు ఇటు వాయించేస్తున్నాడు. దాంతో ఏమవుతుందంటే తనకు ఒక అమెరికా అధ్యక్షుడిని అలా స్పృహ లేకుండా చేస్తున్నారు. గతంలో వాళ్ళు ఊహాత్మకంగా చేసేవాడు. ఉదాహరణకు జో బైడెన్ డిప్లొమాట్, పెద్దగా మనం నష్టం కలిగించిన బయట ఎప్పుడు ఎక్కడ చెప్పలే. ఈయన అట్లా కాదు, ఓలాబాలతో పాటు ఆయన అనుకున్నది చెప్పేస్తున్నాడు మనసులో. అంటే ఏది అనుకుంటే అది చేస్తాడు, ఏది అనుకుంటే చెప్పేస్తాడు. అంటే అంతకుముందు ఏమన్నా నేను ఇప్పుడు ఏమంటున్నాను అంటే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా చెప్పేస్తున్నాడు. ఒక రకంగా అది మంచిదే అంటున్నాడు. అటువంటి వాటితో ప్రమాదం కూడా లేదంటున్నాడు. ఇప్పుడు పిచ్చివాడి చేతిలో రాయి, ట్రంప్ చేతిలో ఏదైనా మాట్లాడతాడు, దాన్ని లైట్ గా తీసుకొని నవ్వుకోవడం తప్ప మనం ఏం చేయలేము. కానీ ట్రంప్ దృష్టిలో రాజకీయంగా ఉన్న ట్రంప్ అమెరికాలో ఇంటర్నల్ స్ట్రగుల్ చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 26% సుంకాలతో సహా ఇవి చేస్తున్నారు. ఇవాళ భారత్ అంటే ఎందుకు భయపడుతున్నాడు, భారత్ కు పాకిస్తాన్ పక్కన భారత్ ను ఎందుకు సరిసమానంగా చూస్తున్నాడు అంటే భారత్ కు చెక్ పెట్టడానికి చైనాను పెట్టలేదు, చైనా శత్రు దేశమే కనుక పాకిస్తాన్ వాడుకొని మన మీదకి ఉసిగల్పడానికి ఎప్పటికీ మన పక్కన బల్లెల్లాగా తయారు చేసే క్రమంలో అమెరికా మొదటి నుంచి ప్రవర్తిస్తుంది. వాళ్ళ కొత్తగా ఉంటుంది. అదే అందులో భాగంగానే మన ఇప్పుడు విమానాలది కొత్తగా ఇప్పుడు ఆయన మాట్లాడేది ఏంటంటే 5 విమానాలు కూలిపోయినాయి అంటున్నాడు. అవి భారతీయ చెప్తున్నాడు, పాకిస్తాన్ చెప్తున్నాడు. ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చాడు. ప్రతిపక్షాలు ఏం చేస్తే రేపు పొద్దు నుంచి పార్లమెంట్ చూడండి, రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి, చర్చ కాదు రచ్చకు దారి తీసింది అంటున్నాడు. అంటే మన భారత అందరికీ వ్యవహారాల్లో కూడా పార్లమెంటును ప్రభావితం చేసే మాటలు మాట్లాడుతూ మనకు గట్టి నష్టం కలిగిస్తున్నాడు. ఆ నష్టం కలిగించే క్రమంలో ఇది ఒక ఉపశమనం అన్నట్టు. ఏది ఇప్పుడు మనకు పాకిస్తాన్ గురించి టిఆర్ఎఫ్ గురించి మాట్లాడడం అనేది ఉపశమనం లాగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు వ్యూహాత్మకంగా మంచో చెడ్డో అనేస్తారు కనుక అది ఓ రకంగా మన నష్టం అవుతుంది కదా, ఇటు నష్టము అటు లాభం అన్నట్టు 2 సరిసమానంగా చేస్తున్నాడు. అందుకని ట్రంప్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యతిరేకతను వాడుకుంటున్నాడు. అట్లానే ఇంకొక మాట కూడా అన్నాడు ఈ మధ్యన, మన 3 దేశాలను ఉద్దేశించి ట్రంప్ అంటే మనకు బ్రిక్స్ లో ఉన్న పెద్ద దేశాలు మనకు భారతదేశం, చైనా, రష్యా, ఈ 3 దేశాలు కనుక రష్యాతోని కనుక మీరు వాణిజ్య ఒప్పందాలు ముఖ్యంగా చమురు దిగుమతి చేసుకుంటే మీ భరతం పడతా అంటున్నారు. అందుకని భారతదేశం మంచి డీటెయిల్ జవాబు ఇచ్చింది, మాకు ఎక్కడ తక్కువ దొరికితే చమురు అక్కడికి తెచ్చుకుంటా, నీ ప్రమేయం ఏంటి అని చెప్పి మన విదేశాంగ మంత్రి జయశంకర్ గాని ఇతర అధికారులు గాని స్పష్టం చేసిండు కూడా. ఈ మధ్య స్పష్టం చేసిండు కూడా. అంటే మన 3 దేశాలను ఒక్కగాట కట్టేసి ఉన్నాయే 10 దేశాలు, అందులో 5 దేశాలు బ్రిక్స్ పేరు మీదే ఉన్నాయి. 5 దేశాలు బ్రెజిల్ గాని, మనకు రష్యా గాని, చైనా గాని, ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఈ 5కు ఇంకో 5 దేశాలు తోడైనాయి. ఆయన భయం ఏంటంటే 5కు 10 అయినాయి, 10 పోయి 20 అయితే రేపు పొద్దున బ్రిక్స్ దేశాలు కానీ గట్టిగా ఉంటే డాలర్ పడిపోతుందనే భయంతోనే ఇవన్నీ మన మీద ఇండియా మీదకి ఉసుగొలుపుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఉసుగొలుపుతాడు, మళ్ళీ వెంటనే నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టు వాళ్ళని మెచ్చుకుంటాడు, వాళ్ళని విమర్శిస్తాడు. 2 చేస్తున్నాం. కనుక దీన్ని మనం ఎట్లా చూడాలంటే ఈ డిప్లొమాట్ కాకపోవచ్చు ట్రంప్, కానీ
దూకుడుగా పోయేవాడు బాగా ఎట్లా ఉంటది అంటే పిచ్చివాడి చేతిలో రాయి మనకు కూడా తగ్గుతుంది కదా అంటున్నాను నేను. దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకని వాళ్ళ చైనా, రష్యా, ఇండియా ఒకటే అవకాశం ఉంది ట్రంప్ కు వ్యతిరేకంగా, లేకుంటే అమెరికాకు వ్యతిరేకంగా. కానీ చైనాకు ఇంకో ప్రయోజనం ఏంటంటే పాకిస్తాన్ తోని ప్రయోజనాలు ఉన్నాయి మనకంటే. ఏది సియాచిన్ ప్రాంతం అక్కడి నుంచి పైన చెప్తున్న సిపెక్ రహదారి అవసరం వాళ్ళకు. సిపెక్ రహదారి అరేబియా మహాసముద్రానికి అవసరం కనుక పాకిస్తాన్ తోని అవసరాల రీత్యానేమో చైనా మనతోని శత్రుత్వం పెట్టుకుంటుంది, డైరెక్ట్ కాకపోయి యుద్ధంలో పాల్గొనకపోయినా. అమెరికా మాత్రం పాకిస్తాన్ రెచ్చగొడుతూ డైరెక్ట్ గా యుద్ధంలో పాల్గొనకపోయినా వాళ్ళకి ఆయుధాలు సప్లై చేసింది. మన 8,600 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంక్ ఇప్పించింది. ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. అందుకని అమెరికా చైనా కంటే మనం డేంజరస్ అని స్పష్టం చేస్తున్నాం. దాన్ని గమనించకపోతే పాలకులు ఎవరైనా విఫలమవుతారు. రేపు అమెరికా ఉచ్చులో పడితే రేపు మనకే కష్టాలు ఎక్కువవుతాయి అని నేను అంటున్నాను. అవును. అండ్ రామ్మోహన్ రావు గారు, ప్రళయం కానీ ఏదైనా సంభవించే ముందు సైలెంట్గా ఉంటుందంట వాతావరణం. అలాంటిది మన మోదీ గారు అమెరికా మీద సైలెంట్గా ఎందుకున్నారో ఇప్పటికైనా అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ అంటే అమెరికాపై మోదీ వ్యూహం అనేది ఇప్పుడు సక్సెస్ అయ్యింది అని చాలా మంది అనుకుంటున్నారు. సో మీరేమంటారు, సక్సెస్ అయ్యిందంటారు? అంటే ప్రతిపక్షాలే మోడీని ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలతో మోడీని నిలబడబడి చూస్తున్నాయి. నేనైతే మోడీ కరెక్ట్ అంటున్నాను. ఎందుకంటే మోడీ అక్కడే కాదు, మన భారతీయ విదేశాంగ విధానం నెహ్రూ అంకురార్పణ చేసిండు రీనా గారు. అప్పుడు అలీన విదేశాంగ విధానం అది ఇప్పటికి కొనసాగుతుంది. మనం ఎవరి పక్షం బయటలేము. ఒకరి సార్వభౌమత్వ అధికారులను మనం జోక్యం చేసుకోం. ఇండియా ఫస్ట్ ఎక్కడ ఎవరి మీద కాలు దువ్వది యుద్ధం చేయదు. ఇది సరైన విధానం అంటున్నాను. ఆనాడు నెహ్రూ గాని, తర్వాత వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ పంచశీల సూత్రాలకు ఆజ్యం పోసింది, మనకు రకంగా చెప్పాలంటే ఆవిర్భవించింది మన లాల్ బహదూర్ శాస్త్రి కాదు. దానికోసం ఇందిరాగాంధీ కానీ ఎవరు వచ్చినా పార్టీలకు అతీతంగా, వాజ్పేయి వచ్చినా, పివి నరసింహారావు వచ్చినా, మన్మోహన్ సింగ్ వచ్చినా, ఇవాళ మోడీ వచ్చినా మన విదేశాంగ విధానం అనేది ఒక వరవళ్ళ కొనసాగుతుంది. అందుకనే మాట్లాడక ఏముండలే మోడీ గారు, అవసరమైన మాట్లాడింది కూడా. కాకపోతే అమెరికా పేరెత్తకుండా మాట్లాడింది. చూశాం కదా మొన్న మధ్యన ఏమన్నారు, ఈ మొన్నటి యుద్ధ మన కాల్పుల విరమణలో ఎవరి ప్రమేయం లేదు అని నిక్కచ్చిగా చెప్పిండు కదా. ఇంకా తిట్టను పోరా అని ఇంకో మాట అనాల్సిన అవసరం లేదు కదా. అమెరికాని తిట్టినట్టే తిట్టి అమెరికా పేరు చెప్పలే, అంతే. నర్మగర్భంగా అర్థం చేసుకోవటరా అన్నాడు. ఇవాటికి కూడా రేపు కాదు ఎల్లుండి 23వ తేదీ నుంచి మనకు మాల్దీవ్స్ కు మన ప్రధానమంత్రి వెళ్తున్నారు. ఎక్కడ ఏ మాట మాట్లాడాలో ట్రంప్ గారు దానికి ట్రంప్ కి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మోడీ అక్కడ ఊరుకోవడం లేదు, ఇస్తున్నారు. కానీ ట్రంప్ మాటలు యుద్ధాన్ని నేనే ఆపినా నిన్న కూడా మాట్లాడుతున్నాడు కదా. నిన్న మాట్లాడినప్పుడు కూడా యుద్ధం నేనే ఆపుతా, 5 విమానాలు పడిపోయి నేనే ఆపుతా అంటున్నాడు కదా. దాంతో సమస్య వస్తుంది. ట్రంప్ ఎప్పుడు కూడా సుడిగాలిలాగా ఉన్న మాటలు మాట్లాడి ఇప్పుడు మన భారత్లో చిచ్చు పెడుతున్నాడు. ప్రతిపక్షాలు ఖచ్చితంగా దాన్ని మోడీ వ్యతిరేకులు కనుక వాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ దాడికి ధీటైన జవాబు రేపు పార్లమెంట్ లో లభించబోద్ది అనుకుంటున్నాను నేను. ట్రంప్ మాటలకు అర్థాలే వేరుడి అని పాట పాడుకోవాలి. గతంలో పాత పాట ఉంది మనకు, ఆడవాళ్ళని అవమానించేది కనుక ఆడవారి మాటలకు అర్థాలు వేరుడు అని మాట వాడాల్సిన అవసరం లేదు. కానీ ట్రంప్ మాటలకు మాత్రం అర్థాలు వేరుగా అనుకోవాలి. కానీ ట్రంప్ మాటలకు నర్మగర్భంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నట్టు బ్లాక్ అండ్ వైట్ చెప్పేస్తారు కనుక మనకు డేంజర్ కూడా కాదంటున్నాడు. ఎందుకు డేంజర్ కాదంటే ఆయన అనుకునే చెప్పేస్తారు కదా. వెళ్ళలేదు, లోపడించుకుంటే కష్టం. ఇప్పుడు కడుపులో కత్తులు పెట్టుకొని కావులించుకునే వాటితో కష్టం, కానీ కడుపులో ఉన్న కత్తులని బయట నోటి మాటల ద్వారా పీల్చుకుంటే మనకు నష్టం ఏముంటది అంటున్నా. రైట్ రామ్మోహన్ రావు గారు, సో ఫైనల్ గా కంక్లూజన్ ఏం చెప్తారు? ఈ అమెరికా డబుల్ గేమ్ ని మళ్ళీ ఇప్పుడైతే వ్యతిరేకించింది, మళ్ళీ ఫ్యూచర్ లో మళ్ళీ నేను ఫ్రెండ్ అంటూ వెళ్లే పరిస్థితులు ఏమైనా ఉంటాయి? క్లుప్తంగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా? అంటే క్లుప్తంగా ఒకటే మాట, ఆయనకు అనుకుంది చేస్తున్నారు. మొన్న ఈ మధ్యన భద్రతా మండలి సమావేశాలకు హాజరైనప్పుడు మనం మోడీ గారిని సాధారణంగా ఆహ్వానించాడు, ఈయన సున్నితంగా తిరస్కరించారు. మనము అమెరికా పట్ల జాగ్రత్తగా ఉండాలి. మనకు అమెరికా అధ్యక్షుడు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే, నా ఇంటికి వస్తే ఏం చేస్తావు, నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అంటున్నారు కదా. మనం దాంట్లో ఉండాలి. అమెరికన్ ఫస్ట్ అని వాళ్ళు అంటే ఇండియా ఫస్ట్ అని మనం అందాం. అప్పుడు సరి సమానంగా ధీటైన జవాబు ఇచ్చినట్టు అయితే సరిపోతుంది అంటున్నారు. రైట్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పట్లాగానే చక్కగా విశ్లేషించారు. థ్యాంక్ యూ సో మచ్.